నమస్కారం. నిన్న అంటే 9వ తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డయల్ 100 కాల్ రావడం జరిగింది. దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా 10 టీములు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆ అఫెండర్ని ఒక 12 గంటల లోపల పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఆ దేవస్థానంలో నాగపడిగా, కలశం, శటకోపం, ఒక విగ్రహం, దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది. దీనంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సొమ్మంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ 196, 298, 299, 331 సబ్సెక్షన్ 4, 305 బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీనికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకు. సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తా ఉన్నాము. సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు గతంలో కూడా 1-2 కేసుల్లో ఉన్నారు. అటెంప్ట్ టు మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఉన్నారు. సో వీళ్ళని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డిఏ జీడిమెట్ల, సిసిఎస్ సిఐ రాజు, ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు. సార్ మీరు ఎక్కడ వారు ఇలాంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ, అన్ని రిలీజియస్ ప్లేసుల్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం 4 నెలల క్రితమే ఆర్గనైజర్స్తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. 10 సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి మనకి ఈ అఫెన్స్ ఛేదించడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. నగర్లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి దుర్ఘటన చాలా దురదృష్టకరం. మరి ఇట్లాంటి సంఘటన జరిగిన వెంటనే మరి మేము వితిన్ నిమిషాల్లో పోలీస్ వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి అంత పొద్దునే కూడా మేము చెప్పిన 10 నిమిషాల్లో మొత్తం ఒకరుగా ఒక క్రైమ్ అని అదని మొత్తం సిఐఎస్ గారి నుండి చూసుకుంటే ఏసీపీ డీసీపీ గారు కూడా త్వరగా స్పందించి అసలు ఇంత ఫాస్ట్గా చేస్తారని మేము కూడా ఊహించలే. మేము దీనిపైన చాలా కార్యాచరణ చేయాల్సి వస్తుంది. ఎవరు పట్టించుకోరనుకునే టైంలో మరి ఒక నిమిషం కూడా ఇట్లా ఖాళీ ఉండకుండా క్లూస్ టీమ్ కానివ్వండి ఇట్లా తెప్పించేసి నిమిషం మీద చేసి మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ మధ్యాహ్నం వరకు ఒక నిధులను పట్టుకొని మళ్ళీ నైట్ వరకు కూడా పట్టుకొని మళ్ళీ ఆ నైట్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మరి ఇది కేవలం దొంగతనం అనే కోణంలోనే ఇది చూడాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే యువత మత్తులో చేసి వాడు ఎక్కడ చేస్తుండో దొంగతనం అనేది తెలుస్తలేదు. కాబట్టి మనం దీన్ని సామరస్యంగా అందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని కేవలం దొంగతనంగా చూడాలి. ఏదో వేరే ఏదో జరిగిందనేది కాకుండా అందరం సామరస్యంతో ఉండి మరి ముఖ్యంగా పోలీస్ వారికి ఇంత ఉటావుటిన ఇన్ని టీంలను ఏర్పాటు చేసి మరి ఇక్కడ కాదు లోకల్గా జరిగిన విషయం కాదు అతన్ని సిటీకి వెళ్ళి కూడా పట్టుకొచ్చిందంటే కూడా అందరం కూడా అభినందించాలి. మరి రేపు దొంగలకు కూడా ఒక భయం ఉంటుంది. అరే మనం క్రైమ్ చేసి ఎక్కడ పారిపోయినా కూడా క్షణాల్లో మరి పోలీసు వారు మన వెంటాడతారనే ఒకటి మెసేజ్ కూడా వాళ్ళకి పోయింది. కాబట్టి ఇలాంటి సంఘటన జరగకుండా అందరు సీసీ కెమెరాలు మెయిన్ మాకు సిఐ గారు మరి గతంలో సీసీ కెమెరాల మీద ఏదైతే ప్రెజర్ చేసిందో అందువల్ల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. ఈ రోజు సీసీ కెమెరాలు లేకపోయి ఉంటే అనుమానాల మీద గడిచిపోతుండే ఇంకా టైం. కాబట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని దేవాలయాల్లో అన్ని బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని క్రైమ్ అదే సగం నిరోధిస్తుంది. కాబట్టి అందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు.